తిమోతిలకు రాసిన రెండవ పత్రిక రెండవ అధ్యాయము తిమోతిలకు రాసిన పత్రిక రెండవ అధ్యాయము 13వ వచనం అందరము కలిపి చదువుకుందాం. రెండవ తిమోతి రెండవ అధ్యాయము 13వ వచనం అందరం కలిపి చదువుదామండి. మనము నమ్మదగని వారమైనను ఆయన నమ్మదగిన వాడుగా ఉండును. ఆయన తన స్వభావమునకు విరోధముగా ఏదియో చేయలేడు. విలాప వాక్యములు 3వ అధ్యాయం 23వ వచనం. విలాప వాక్యములు యెషయా ఇర్మియా విలాప వాక్యములు 3వ అధ్యాయము 23వ వచనం అందరం కలిపి చదువుకుందాం. పేజ్ నెంబర్ విలాప వాక్యములు 3వ అధ్యాయము 23వ వచనం అందరం కలిపి చదువుదామా? చదవండి. అనుదినము నూతనముగా ఆయనకు వాత్సల్యత పుట్టుచున్నది. నీవెంతైనా నమ్మదగిన వాడవు. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, పరిశుద్ధ ప్రభువా, దయగల దేవా, మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క శ్రేష్టమైన పూజింపదగిన నామములో తండ్రి, నూతన సంవత్సరంలో అన్నగారింట్లో ఇచ్చిన ఈ కూడికను బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు. సంఘమంతా కూడి రావడానికి ఇచ్చిన కృపను బట్టి నీకు వందనాలు. దైవమున్న పాత్రను తండ్రి ఈ పక్షాన్ని నిలబడుతుండగా మా ఆత్మీయ జీవితానికి కావలసిన నిత్యమైన మాటలు మాకు దయచేసి పెట్టమని కోరుతున్నాను తండ్రి. నమ్మదగిన వాడు, నీ నమ్మకత్వము ఎంతైనా శ్రేష్టమైనది. అందరి బట్టి నీకు వందనాలు. కూర్చున్న వారందరికన్నా నేను అత్యర్పణను ఒప్పుకుంటున్నాను. ఈ సిలువ చాటును గాయమని కోరుకుంటున్నాను. ఈ మాటని మాకు వినిపించమని కోరుకుంటూ యేసుక్రీస్తు వారి యొక్క శ్రేష్టమైన పూజింపదగిన నామములో ప్రార్థిస్తూ వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. రెండవ తిమోతిలకు రాసిన పత్రిక రెండవ అధ్యాయము 13వ వచనము చదువుతారా ఒకరు? మనము నమ్మదగని వారమైనను ఆయన నమ్మదగిన వాడుగా ఉండును. ఆయన తన స్వభావమునకు విరోధముగా దేవుని స్వభావమునకు విరోధముగా ఆయన ఏది కూడా చేయడు. ఆయన స్వభావము శ్రేష్టమైనది. మానవుల స్వభావము మారిపోయేదిగా ఉంటుంది. కొంతకాలం బాగుంటుంది, కొంతకాలము బాగోదు. మానవుల స్వభావమును మనము చూసినట్లయితే అది ఎంతో అలల వలె ఉంటుంది. మానవుని స్వభావం ప్రేమించిన వారిని ప్రేమిస్తాం, ద్వేషించే వారిని ద్వేషిస్తుంటాం. అలాగా మన యొక్క స్వభావములో తేడాలు ఉండొచ్చు, కానీ దేవుని యొక్క ఆయన స్వభావమునకు విరోధముగా ఏది కూడా చేయడు. ఆయన స్వభావము ప్రేమ కలిగిన స్వభావము, పరిశుద్ధమైన స్వభావము ఆయన స్వభావం. ఆయన దేవుడైండు కూడా పాపి అయిన మానవుని ప్రేమించడానికి తన స్వరూపాన్ని మార్చుకున్నాడు. తన స్వభావము ఏమిటంటే నమ్మకత్వం, నమ్మదగినవాడు. వాగ్దానము చేసిన దేవుడు నమ్మదగినవాడు. ఆయన యొక్క నమ్మకత్వాన్ని మనం ఎంతైనా వర్ణించలేం. ఎంతైనా ఆయన ఆరాధించినా మన జీవితాలలో ఇంకా రుణస్థులమే. ఆయన మన పట్ల ఎంత నమ్మకస్తుడంటే ఎంతైనా నమ్మకస్తుడు. విలాపవాక్యంలో 3:23 అన్నాడు కదా, ఎంతైనా, ఇక దానికి అంతు లేదు. ఎంతో ప్రేమ అన్నాడు, ఎంతైనా నమ్మకస్తుడు. ఎంత నమ్మదగిన వాడంటే చూడండి, విలాపవాక్యాలు చూడండి, కొన్ని మాటలు చూద్దాం. విలాపవాక్యాలు 3వ అధ్యాయము 25వ వచనం 24వ వచనం. యెహోవా నా భాగమని నేను అనుకొనుచున్నాను. ఆయన యందు నేను నమ్మిక. దేవుడు మన భాగమైతే చూడండి ఏమంటాడు, ఆయన యందు నేను నమ్మిక ఉంచున్నాను. మనం ఎవరో నమ్ముతున్నాం, ఆయన మీదే మనం నమ్మిక ఉంచేవారముగా ఉండాలి. మన జీవితాల్లో ప్రభు ఒక భాగం అవ్వాలి, ఆయన మొదటి స్థానం అవ్వాలి, ఆయనే భాగం అవ్వాలి. చూడండి ఎంత మంచి మాట అన్నాడు చూడండి. యెహోవా నా భాగమని నేను అనుకొనుచున్నాను, ఆయన యందు నేను నమ్మిక ఉంచున్నాను. 25 తన్ను ఆశ్రయించు వారి ఎడల ఆయన దయాళుడు. ఎందుకు ఆయన యందు నమ్మిక ఉంచాడు? ఎందుకు ఒక వ్యక్తి ఆయన యందు నమ్మిక ఉంచగలడంటే
ఆయన ఆశ్రయించు వారి ఎడ్ల ఆయన దయాళుడు. ఆయన ఆశ్రయించు వారి ఎడ్ల ఆయన దయాళుడు. తను వెదుకు వారి ఎడ్ల ఆయన దయ చూపువాడు. తన్ను వెదుకు వారి ఎడ్ల ఆయన దయ చూపేవాడుకున్నాడు. మనం ఎందుకు దేవుని ఎందుకు నమ్మిస్తున్నామంటే ఆయన మన పట్ల ఎందుకంత నమ్మకత్వాన్ని చూపిస్తున్నాడు అంటే ఇక్కడ చెప్తున్నాడు, తన్ను ఆశ్రయించు వారి ఎడ్ల ఆయన ఇటువంటి వాడండి దయాళుడు. అందుకే 106వ కీర్తన మొదటి వచనం, 107వ కీర్తన మొదటి వచనం అంటాడు కదా, యెహోవా దయాళుడు, ఆయనకు కృతజ్ఞతాస్తులు చెల్లించుడి అన్నాడు. ఆయన దయ అది కదా 65వ కీర్తన 11వ వచనంలో సంవత్సరమును నీ దయాకిరీటముగా ధరింపజేసి ఉన్నావు, నీ జాడల సారం ఏమవుతుందండి. ఆయన దినం వెంబడి దినము తన నమ్మకత్వాన్ని చూపిస్తున్నాడు. మన పట్ల ఎప్పుడు ఆయన ఫెయిల్ అవ్వలేదు. మనం ఫెయిల్ అయ్యాం, మనము తప్పిపోయాం. మన జీవితాల్లో మనము తప్పిన వారంగా ఉండొచ్చు, కానీ ఆయన మట్టుకు ఎప్పుడు తప్పిపోలేదు. ఆయన దయాళుడు. ఆయన ఎంత కృప చూపించేవాడుకున్నాడు. నిజమే, అనుకోకుండా పాటలు కూడా దేవుని ఆత్మ ద్వారానే పాటలు కూడా తీయబడి ఉంది. చావు చీకట్ల లోయలందు. నిజమే, గత 2 సంవత్సరాల క్రితం పాప బ్యూలా తనకెంతో దేవుడు మరణ పడక మీద వెళ్ళినప్పుడు తర్వాత మా 2 సంవత్సరాల వరకు కూడా అది మేము పరీక్షించిన తర్వాత దేవుడు మంచి రిజల్ట్ ఇచ్చాడు. చావు చీకట్ల లోయలందు సంచరించిన ఆయన తన నమ్మకత్వాన్ని మన పట్ల చూపించేవాడుకున్నాడు, మన బిడ్డల పట్ల చూపించేవాడుకున్నాడు. నిజమే, ఆయన ఎంత నమ్మదగిన వాడైనా, ఎంతైనా నమ్మదగిన వాడు. ఇంకా దానికి వర్ణన లేదు కదండి. ఎంతైనా అంటే దానికి వర్ణన లేదు. ఎంతైనా ఈ పనిలో ఆయన నమ్మకస్తులు చూపించాడు. ఈ పనిలో ఆయన అపనమ్మకస్తులు చూపించడానికి ఏమాత్రము కూడా మనం అనుకోవడానికి వీలు లేదు. ఎంతైనా ప్రతి పరిస్థితిలో, వ్యక్తిగత జీవితంలో, కుటుంబ జీవితంలో, సంఘ జీవితంలో, ప్రతి దారిలో కూడా ఆయన ఎటువంటి వాడంటే నమ్మకస్తుడుగా మన పట్ల ఉన్నాడు. దేవుని ప్రజలైన ఇశ్రాయేలీయులు వారి జీవితంలో నమ్మకత్వము లేక శ్రమల పాలైనప్పుడు, వారి పరిస్థితులన్నీ తారుమారైనప్పుడు ఈ యొక్క వాక్యాన్ని విలపిస్తూ రాసిన ఈ మాటలే విలాప వాక్యాలు ఇర్మియా భక్తుడు రాశాడు. చూడండి, 5 అధ్యాయాలు ఉన్నాయి విలాప వాక్యాల్లో. ప్రతి అధ్యాయానికి 22, 22, 22 వచనాలు ఉంటాయి. 3వ అధ్యాయము 66 వచనాలు ఉంటాయి. 22 వచనాలు దేనికి గుర్తు అంటే హెబ్రీ భాష యొక్క ఆల్ఫాబెట్కి అది గుర్తు. ఒక్కొక్క ఆల్ఫాబెట్ని బట్టి 22 చరణాలు అని మనం చెప్పుకోవచ్చు. వారు విలపిస్తూ పాడేవారుగా ఉన్నారు. అలాగే 3వ అధ్యాయం వచ్చేసరికల్లా ఒక్కొక్క 3 సార్లు వారు విలపిస్తూ వచ్చినప్పుడు ఆ 3వ అధ్యాయంలో వారు దేవుని కొనియాడని విధం ఎలాగుందంటే, దేవుని స్తుతించే విధం ఎలా ఉందంటే, అయ్యా నువ్వెంతైనా నమ్మదగిన వాడువు, నువ్వెంతైనా నమ్మదగిన వాడు, నిన్ను ఎద్దు నమ్మికుంచు వారికి నువ్వు దయచూపులో నమ్మకస్తుడవు, నిన్ను ఆశ్రయించు వారి ఎడ్ల కృపచూపట్లో నువ్వు ఐశ్వర్యవంతుడవు, నిన్ను ప్రార్థించేవారి ఎడ్ల కృపచూపట్లో ఐశ్వర్యవంతుడు. చూడండి, వారు ఆఖరి అధ్యాయం చూడండి, విలాప వాక్యములు ఆఖరి అధ్యాయము ఆఖరి వచనం చదవమ్మా. ఆఖరి వచనం, యెహోవా నీవు మమ్మను బొత్తిగా, ఆఖరి అధ్యాయం 21 వచనం చదవమ్మా. 21, యెహోవా నీవు మమ్మను నీ తట్టు తిప్పిన ఎడల మేము తిరిగెదము, మా పూర్వస్థితి మరలా మాకు కలుగు చేయము. నీవు మమ్మను బొత్తిగా విసర్జించి ఉన్నావు. చూడండి, వారి కష్టంలో ఉన్నప్పుడు విలపిస్తున్న పాట ఇది ఏంటంటే, మా పూర్వస్థితి మాకు మరలా దయచేయము. నిజమే, మనకు ఒక పాట ఉంది కదండి, అడుగంటుచున్నది ఆత్మీయత అందరి ప్రేమలు చల్లారిపోయేగా. నిజమే, పరిస్థితులు అలాగే ఉన్నాయి. దేవుని యొక్క అంత్య దినాలలో అందరి ప్రేమలు ఏమైపోతున్నాయండి, అడుగంటుచున్నది ఆత్మీయత. చూడండి, వడ్డన చేస్తున్నప్పుడు ఇంకెంతమంది ఉన్నారు, 100 మంది ఉన్నారు, అది చాలదండి అంటాం కదా. అయినా కొద్ది ఊర్చాయి ఏదో ఒక్కొక్క గరిట వేద్దాం అన్నట్టు ఉంటుంది. మన ఆత్మీయ జీవితం అడుగట్టిపోతుంది. అందుకే ప్రజలు అంటున్నారు, అయ్యా మా పూర్వస్థితి మాకు దయచేయి, మా పూర్వస్థితి మాకు దయచేయి. మా ప్రేమలో, ఆ సహవాసములో, ఆయన సన్నిధిలో మేము ఏ రీతిగా ఎదిగామో ఇప్పుడు ఆ రీతిగా ఎదగలేకపోయాం ప్రభా. అయినా నువ్వు నమ్మదగిన వాడవయ్యా, అయినా నువ్వు నమ్మదగిన వాడవు, నువ్వు నమ్మదగిన వాడవు, నువ్వు ఎంతైనా నమ్మదగిన వాడవు. దానికి వివరణ లేదు, వర్ణన లేదు, కొలతలు లేవు.
ఎల్లలు లేవు, సరిహద్దులు లేవు. ఆయన నమ్మకత్వానికి మనము దేనిని పెట్టి కొలవలేము. ఆయన ప్రేమను కొలవలేము, ఆయన నమ్మకత్వాన్ని కూడా మనము కొలవలేము. ప్రభా నువ్వు ఎంతైనా నమ్మదగిన వాడు. చూడండి 3వ అధ్యాయము విలాప వాక్యములు 3వ అధ్యాయము 3వ అధ్యాయం చదువుదామా ఆ మాటలు. 21వ వచనం చదవండి. 21వ వచనం. నేను దీనిని చూడండి జాగ్రత్త వినండి. నేను దీనిని జ్ఞాపకము చేసుకొనగా నాకు ఇంకొక ఆశ పుడుతుంది. నీ యొక్క సన్నిధి, నీ సహవాసము, నీ ప్రేమ, మా పూర్వస్థితి అంతా మేము ఆలోచించి ఒకసారి జ్ఞాపకం చేసుకుంటుంటే మళ్ళీ అలాగ ఉండాలని ఆశపడుతుంది మాకు. మళ్ళీ అలాగా జీవించాలని ఆశపడుతుంది. అలాగే నీ కొరకు పౌరుషముగా మేము జీవించాలని ఆశపడుతుంది. చూడండి ఎంత బాగా రాస్తున్నారు చూడండి. నేను దీనిని జ్ఞాపకము చేసుకునగా మా కష్టస్థితి, మా పూర్వపు స్థితి, మా వైభవము, నీ యందు ఉన్న సహవాసము, నీ యందు సంతోషము మేము జ్ఞాపకము చేసుకునగా అంటున్నాడు. ఏమన్నాడు తెలుసా? మళ్ళీ నాకు ఒక ఆశ పడుతుంది, మళ్ళీ నాకు ఒక ఆశ పడుతుంది. ఏమిటి ఆశ? చూడండి 22వ వచనం. యెహోవా కృపగలవాడు. యెహోవా ఎవరండి? కృపగలవాడు. తర్వాత ఆయన వాత్సల్యత ఎడతెగక నిలిచినది గనుక మనము నిర్మూలము కాలేదు. ఇంకా మన పట్ల ఉంది ఆయన వాత్సల్యత. ఉదయమునే ఆయన తన కృపతో, ఆయన వాత్సల్యతో మనలను దినదినము నూతనపరుస్తున్నాడు. దినదినము, ఏ దినానికి ఆ దినము దేవుడు నూతనపరుస్తున్నాడు. రాస్తున్న మాట ఏంటంటే ఇంకా నాకు ఒక ఆశ ఉంది, ఒక ఆశ ఉంది. ఏంటో తెలుసా? నీ కృప, నీ నమ్మకత్వం ఇంకా నన్ను వెంటాడుతుందని ఆశ ఉంది నాకు. నిజమే, చావు గోతులను వెళ్ళినప్పుడు ఇంకా ఆయన కృప వెంటాడింది, ఆయన వాత్సల్యము వెంటాడింది, ఆయన నమ్మకత్వము వెంటాడేదిగా ఉంటుంది. మనం ఆయన వెంటాడలేదు కానీ ఆయన ప్రేమ మొదట మనం ఆయన ప్రేమించితే మనకు కాదు కానీ తానే మనల్ని మొదట ప్రేమించాడు. 1 యోహాను పత్రిక 4వ అధ్యాయం కదండి, 3:16 కూడా చూడగలం. ఆయనే మొదట ప్రేమించాడు మనల్ని. మనం ప్రేమించితే మనకు కాదు. ఎలా ప్రేమించాడు? దేవుడు తన ప్రేమను వెల్లడిపరుచుతున్నాడు. 5:8 రోమలో. ఎట్లనగా మనం ఇంకనూ గొప్పలు మన ప్రేమించాడు, గనులు మన ప్రేమించాడు, పాపులమై ఉండగానే దేవుడు మనల్ని ఏం చేశాడండి? ప్రేమించాడు. ఆయన ప్రేమ వెంటాడింది, ఆయన నమ్మకత్వం మనల్ని వెంటాడుతుంది, ఆయన వాత్సల్యత మనల్ని వెంటాడుతుంది. అందుకే మనం ఇంకా నిర్మూలము. చదవండి ఆ మాట. 22వ వచనం విలాప వాక్యములు 3వ అధ్యాయము 22వ వచనం. యెహోవా కృపగలవాడంతే, ఆయన కృపగలవాడు. అందుకే 117:1 అంటాడు కదా, ఏమంటాడు? ఆయన కృప మన ఎడల ఎలా ఉందండి? హెచ్చుగా ఉంది. అలాగే 103వ కీర్తన, భూమి కంటే ఆకాశము ఎంత ఉన్నతముగా ఉందో ఆయన యందు భయభక్తులు గల వారి ఎడల ఆయన కృప అధికముగా ఉందట. ఆయన కృప అధికముగా ఉంది. భూమి కంటే ఆకాశం అంటే కొలవలేము ఆయన కృపను. యెహోవా కృపగలవాడు, యెహోవా కృపగలవాడు. చదవండి తర్వాత. ఆయన వాత్సల్యత ఎడతెగక నిలుచున్నది గనుక మనం ఎలా ఉన్నామండి? ఇంకా నిర్మూలన కాకుండా ఉన్నాం. నిజమే, ఇంకా వాత్సల్యత, ఆ ప్రేమ, ఆ దయ, ఆ కరుణ మనల్ని వెంటాడేదిగా ఉంటుంది. అందుకనే కీర్తనకారుడు దావీదు ఒక మాట అంటాడు చూడండి. 55వ కీర్తన పుస్తకం 55వ కీర్తన చదువుదామా? ఒక్క మాట. 55వ కీర్తన చెప్తాను. గొవ్వ వలె ఎగిరిపోదు నన్ను ఉంటుంది చూడు. ఎన్నో వచనం అండి? చూడండి అమ్మా, ఎన్నో వచనం అది? 6వ వచనం చదవండి. ఆహా, 5వ వచనం కూడా చదవండి. 4వ వచనం కూడా చదవండి. నా గుండె నాలో వేదన పడుచున్నది, మరణ భయము నాలో పుట్టుచున్నది, దిగులుల వరకు నాకు కలుగుచున్నవి, మహాభయము నన్ను ముంచివేసెను. ఆహా, గువ్వవలే నాకు రెక్కలున్న ఎడల నేను ఎగిరిపోయి నెమ్మదిగా నుండినే త్వరపడి దూరముగా పారిపోయి పెనుగాలిని సుడిగాలిని తప్పించుకొని అరణ్యములో నివసించుందనే. ఎవరు? దావీదు అనుకున్నాడు. సౌలు తరుముతున్నప్పుడు కాదు కానీ
తన స్వంత కుమారుడు అబ్షాలోము తరుముతున్నప్పుడు రాయబడిన ఈ పాట ఇది. ఏమన్నాడు? అయ్యో, నాకు శత్రువులు ఎవరు బయటవారు కాదు, నాకు శత్రువులు ఎవరు బయటవారు కాదు, ఇంట్లోని వారే. యెరూషలేములో అహీతోపెలుతో అతడు కుట్ర పన్నుతున్నాడు. ఎవరు? అబ్షాలోము. తండ్రిని దించి తన సింహాసనం ఎక్కడానికి. దావీదు చేతగా కాదు, కానీ ఏం చేస్తున్నాడు? అయ్యో, నాకు బయట శత్రువులు అయితే బాగున్ను, నాకు ఇంట్లో శత్రువులు ఉన్నారు. కానీ ఏమిటాడు తెలుసా? నాకేం కలుగుతుందండి? మరణ భయము కలుగుందట. దిగులు వణుకు నాకు. ఇంత మహానుభావుడు, ఇంత బలాజ్యుడు, గొలియాతును ఓడించిన వాడు ఏమన్నాడు? ఏమంటాడు చూడండి, నాకు మరణ భయము నాలో పుట్టుతుంది. తర్వాత ఏమన్నాడు చూడండి, దిగులు వరకు నాకు కలుగుచున్నవి. ఏమంటాడు? మహాభయము నన్ను. అని గొలియాతును చూచి భయపడలేని వ్యక్తి అబ్షాలోమును చూచి భయపడుతూ రాయబడిన కీర్తన ఇది. ఏమంటాడు? నాకు భయం అనలేదు. ఏమంటాడండి? ఏమన్నాడు? మహాభయం అట. అంటే ఎంత భయపడుతున్నాడు? అరే, రాజు సామాన్యమైన తన కొడుకు చేతిలో చనిపోయాడనే అపనింద నాకు వస్తుందేమో. ఒకవేళ నేను ఆయన్ని జయించాలంటే రాజు తన సొంత కుమారుడినే చంపాడనే అపనింద వస్తుందేమో. కుమారుడు తండ్రిని చంపినా, తండ్రి కుమారుని చంపినా ఏమవుతుంది? దేవుని నామానికి అపకీర్తి వస్తుందేమో అని ఆయనలో ఉన్న భయం ఏంటంటే చంపడానికి భయపడలేదు, దేవుని నామానికి దూషణ ఎక్కడ వస్తుందని భయపడుతున్నాడు. ఒక తండ్రి కొడుకుని చంపేశాడే అన్న భయము, లేకపోతే ఒక కుమారుడు తండ్రిని చంపేశాడే అన్న భయము ఆయనలో. ఈ భయము, ఈ ప్రాణ భయము ఏమైపోయిందంటే ఏమంటాడు చూడండి, వీటి నుండి తప్పించాలంటే నాకు రెక్కలుంటే బాగున్ను, నేనేమైపోతాను? అరణ్యంలో దూరంగా పారిపోతాను నేను. చూడండి ఏమంటాడు చూడండి. అయినా దావీదు పట్ల దేవుడు నమ్మకస్తుడు. చూడండి ఏమన్నాడు చూడండి. చదవమ్మా, 6వ వచనం చదవండి. ఆహా, గువ్వవలే నాకు రెక్కలున్న నేను ఎగిరిపోయి నెమ్మదిగా ముందునే. గువ్వవల నాకు రెక్కలుంటే నేను ఎగిరిపోతాను, ఇక్కడ తప్పించుకుని పోతాను. చంపలేక కాదు, ధైర్యము చాలక కాదు, కానీ దేవుని ప్రజల మధ్య లేక దేవుని యొక్క బిడ్డలను మధ్య దేవుని నామము అపకీర్తి వస్తుందని, హేళన చేయబడుతుందని అతను ఏమంటాడంటే, అయ్యా, ఆహా, నాకు రెక్కలుంటే చాలు, గువ్వవలె నేనేమైపోతానో ఎగిరిపోయి ఎక్కడుంటాను? దూరముగా. చదవమ్మా. నేను ఎగిరిపోయి నెమ్మదిగా ఉంటాను. ఇక అక్కడ నాకు భయము లేకుండా నెమ్మదిగా ఉంటాను. తర్వాత ఏమన్నాడు? త్వరపడి దూరముగా పారిపోయి పెనుగాలిని. అంటే ఆ భయం ఎలా ఉంది? పెనుగాలి సుడిగాలితో పోల్చబడింది. మామూలు గాలి కాదు అది, పెనుగాలి, సుడిగాలి. అయ్యో, ఏమిటి పెనుగాలలో ఇంత అంటే ఎంత ఆయన కృంగిపోయినవాడుగా ఉన్నాడో దావీదు. తన జీవితంలో ఎంత నలిగిపోయినాడో దాన్ని ఎలా సంబోధిస్తున్నాడంటే ఆ సమస్యని, అది ఒక పెనుగాలి, అదొక సుడిగాలి. చదవండి. సుడిగాలి తప్పించుకొని అరణ్యములో నివసించుదని అనుకుంటుని, కానీ దేవుడు కృప చూపినట్టు వాడు, దేవుడు కనికరము చూపినట్టు వాడు. ఏమైంది చూడండి, దావీదు ఏం చేస్తున్నాడు? ప్రార్థన చేస్తూ ఏం చేస్తున్నాడు చూడండి. 55వ అధ్యాయము 16వ వచనం చదువుతారా? 55వ అధ్యాయం. అప్పుడు ప్రార్థన చేస్తున్నాడు. నేను దేవునికి మొరపెట్టుకుందును, యెహోవా నన్ను. ఏమన్నాడండి? యెహోవా నన్ను. ఒక నిరాశలో, ఒక నిస్పృహలో, ఒక ప్రాణ భయములో, ఒక ప్రాణభీతిలో దావీదున్నప్పుడు నేను ఎగిరిపోతే బాగున్ను, ఇక్కడ తప్పించుకుంటే బాగున్ను, ఈ సుడిగాలిని తప్పించుకుంటే బాగున్ను అనుకున్న తరంలో కానీ ఒక నిర్ణయానికి వచ్చాడు. ఏ నిర్ణయానికి వచ్చాడంటే, అయితే నేను దేవునికి మొరపెట్టుకుందును, యెహోవా నన్ను రక్షించును. 17వ వచనం. సాయంకాలమున, ఉదయమున, మధ్యాహ్నమున నేను ధ్యానించుచు మొరపెట్టుకుందును, ఆయన నా ప్రార్థన. ఇప్పుడు ఏం చేశాడు దావీదు? తన ప్రార్థన తీవ్రతరం చేశాడు, ఇంకెక్కువ చేశాడు. నిజమే, మనం మోకరించమంటే ఎవరు మోకరించాం. సమస్య వచ్చిందంటే ఎలా చేస్తాం చెప్పండి? ఒక సమస్య మన జీవితాలకు వచ్చిందంటే ఏం చేస్తాం? ఇక దేవుడే, మోకాలే, కన్నీరే.
ఉపవాసమే. ఇక ఆ భక్తికి తిరిగిలేదు. అన్నీ బాగున్నప్పుడు ఒక్కసారి మోకరిద్దామంటే మోకరించం, ప్రార్థన చేయం. ప్రార్థన జీవితంలో మనకు మోకాల అనుభవం రాదు. ఏదైనా ఒక ప్రమాదం సంభవించిందంటే, నా చిన్న దినాల్లో స్కైలాబ్ గురించి వినుంటారు. స్కైలాబ్ పడిపోతుందంటే అమ్మో ఇక్కడ పడిపోతుంది అక్కడ, అప్పుడు విశ్వాసులు ఎలా ప్రార్థన చేశారో తెలుసండి. రొమ్ము కొట్టుకుంటూ ప్రార్థన చేశారు. అప్పుడున్న ఆత్మీయత ఎంత తీవ్రత ఉండేదంటే ప్రతి ఇంట్లో ఉపవాస ప్రార్థనలే, ప్రతి ఇంట్లో ఉపవాస ప్రార్థనలే. స్కైలాబ్కే జడిసిపోతున్నా మానవుడు నిజమే ఒక ప్రాణాపాయ స్థితిలో ఉన్నప్పుడు మన బిడ్డల గురించి మనం ఎంత ప్రార్థన చేస్తుంటాం, మన గురించి మనం ఎంత ప్రార్థన చేసుకుని ఉంటాం. ఒక స్థితి దేవుడు తీసుకొచ్చాడంటే అది దేవుని దగ్గరకు చేయడానికే కానీ దేవునికి దూరం చేయడానికి కాదు. ఆ స్థితిలో మనం ఇంకేం చేస్తాం? ఇప్పుడు దావీదు ఏమి చేస్తాడంటే తన ప్రార్థన తీవ్రతరం చేస్తున్నాడు. ఏమంటున్నాడు? నేను సాయంకాలమున, ఉదయమున, మధ్యాహ్నమున ధ్యానించుచు మొర్రపెట్టుకుందును, ఆయనే నా ప్రార్థన. ఇంకా లాభం లేదు. నన్ను రక్షించే దేవుడు ఒక్కడే. నా బలం కాదు, నా శక్తి కాదు. నేను గొలియాతును జయించవచ్చు, కానీ ఇక్కడ చేతకాని వాడిలాగా లేకపోతే నిస్సహాయుడిగా ఉండడానికి కారణం ఏంటో తెలుసా? నేను అన్యుల్ని జయించాను, కానీ నా సొంత ఇంటిలో నేను జయించిపోవడానికి కారణం ఏంటో తెలుసా? దేవుని నామానికి అపకీర్తి వస్తుందేమో అని ఇక లాభం లేదు. నేను దేవునికే మొర్రపెట్టుకుంటాను, నేను దేవునికే చెప్పుకుంటాను. ఆయన నమ్మదగిన వాడు, ఆయన వాత్సల్యము చూపించేవాడు. దావీదులో ఉన్న మంచి గుణ లక్షణం ఏంటంటే తనకు కష్టం వచ్చినప్పుడు దేవుని సన్నిధిలో మోకరించేవాడుకున్నాడు. అప్పుడే దేవుడు విడుదలిచ్చేవాడుకున్నాడు, అప్పుడే దేవుడు ఉత్తరం ఇచ్చేవాడుకున్నాడు, అప్పుడే దేవుడు రక్షించేవాడుకున్నాడు. ఒకే ఒక స్టేట్మెంట్ ఇచ్చాడండి, యెహోవా నన్ను రక్షించును. ఎంత మంచి మాట అండి. యెహోవాయే ఈ సమస్య నుండి నన్ను రక్షించును, యెహోవాయే ఈ సుడిగాలి నుండి నన్ను రక్షించును, యెహోవాయే ఈ పెనుగాలి నుండి నన్ను రక్షిస్తాడు. నేను గువ్వవలె ఎగిరిపోదాం అనుకున్నాను, కానీ నాకు ఎగరడానికి నాకు ఏమి లేవు, రెక్కలు లేవు. ఏమంటాడు తెలుసా? దేవుడే నన్ను చూడండి, చదువుదాం. 55వ కీర్తన చదవమ్మా. ఎక్కడ? 18వ వచనం. నా శత్రువులు అనేకులై ఉన్నారు, వారు నా మీదకి రాకుండానట్లు సమాధానము కలుగజేసి. ఎంత 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 కాన్ఫిడెన్స్ ఉందండి దావీదు జీవితంలో. ఆయనే సమాధానం ఇస్తాడు. ఎన్ని మాటలన్నాడు? ఆయనే నన్ను రక్షిస్తాడు. తర్వాత ఏమన్నాడు? ఆయనే నాకు సమాధానం ఇస్తాడు. మనల్ని రక్షించి సమాధానం ఇవ్వగలిగిన సామర్థ్యము కలిగిన దేవుడు మన ప్రభువే. అనుకున్నాడు, నేను ఎగిరిపోతే బాగున్ను, అరణ్యములు ఏకాగ్రి ఉంటే బాగున్ను, ఎందుకు ఎప్పనిందా అని అనుకున్నాడు. కానీ యెహోవాయే రక్షిస్తాడు, యెహోవాయే సమాధానము ఇస్తాడు. చూడండి, ఇంకా కింద మాటకి వెళ్దాం. చదవండి, చదవమ్మా. 19వ వచనం అమ్మ. 19వ వచనం. పురాతన కాలం మొదలుకొని ఆసీనుడగు దేవుడు మారు మనసు లేని వారై. చూడండి ఏమంటాడు? వారికి దేవుడు జవాబు చెప్తాడు. మారు మనసు లేని వారికి దేవుడు ఏం చెప్తాడు? జవాబు చెప్తాడు. చాలా సత్యాలు మనం ఇప్పుడు చెప్పుకోవడానికి సమయం కాదు. మన కష్ట సమయంలో, మన దుఃఖ సమయంలో దేవుడు మనల్ని రక్షిస్తాడు, దేవుడు మనకు సమాధానం ఇస్తాడు. ఆయన ఎంతైనా నమ్మదగిన వాడు. మనము నమ్మదగిన వారము కాము. ఆయన తన స్వభావమునకు విరోధముగా ఏమీ కూడా చేయడు. ఆయన విరోధము ఏమీ చేయడు. మానవుడు, ఒక రాజకీయ నాయకుడు లేకపోతే ఒక నాయకుడు, ఒక వ్యక్తి తన స్వభావానికి విరోధముగా ఏదైనా చేయొచ్చు. వాడికి 2 స్వభావాలు ఉండొచ్చు, కానీ దేవునికి ఒకే స్వభావం. అది పరిశుద్ధత, యథార్థత. అంతే. అది పరిశుద్ధత, యథార్థత. చెప్పినది చెప్పినట్లు చేసే దేవుడు ఆయన. మాట తప్పని వాడు. యాకోబు దేవుడైనా నేను మార్పులేని వాడను, అందుకే మీరు లయము కాలేదు. ఆయన నిన్న నేడు ఎలాగున్నాడు? ఒకటే రీతిగా ఉన్నాడు. ఆయన మార్పు లేనివాడు. మనము మార్పు చెందుతున్నాం. మనము నమ్మదగిన వారము కాకపోవచ్చు, కానీ ప్రభువు మన పట్ల ఎటువంటి ఉన్నాడు? మన కుటుంబం పట్లలో ఉన్నాడు. నమ్మదగినవాడు. మనం ఆయన దుఃఖపెట్టినా ఆయన నమ్మకత్వం మనం విడిచిపెట్టలేదు. మనం ఆయన త్రోసివేసినా ఆయన నమ్మకత్వం మనం విడిచిపెట్టలేదు.
మనం ఆయనకి ఏం చేసామంటే ఆయన సన్నిధిని విడిచిపెట్టినా ఆయన నమ్మకత్వం మనల్ని విడిచిపెట్టలేదు, మన బిడ్డలను విడిచిపెట్టలేదు. ఇంకా నిర్మూలము కాకుండా మనము ఉన్నామంటే ఆయన ఎంతైనా 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 నమ్మదగిన వాడు. చదవండి 55వ కీర్తన, చదవమ్మా 20వ వచనం. 22వ వచనం. నీ భారం యెహోవా మీద మోపము, ఆయనే నిన్ను ఆదుకొనును. ఆయన నీతిమంతులను ఎన్నడూ నేను చేయడండి. ఎంత నిశ్చేతలోకి వచ్చేసాడంటే ఇంకా నన్ను ఆయన కదలనివ్వడు. నేను ఆయన దృష్టిలో నీతిగా ఉన్నాను కాబట్టి ఆయన నీతిమంతులను ఎన్నడూ కూడా ఏం చేయడండి, కదలనివ్వడు. సరే, ఈ కుట్రలో నుండి దేవుడే నన్ను రక్షిస్తాడు, ఈ కుట్రలో నుండి దేవుడే నాకు సమాధానం ఇస్తాడు, ఈ కుట్రలో దేవుడు నన్ను స్థిరపరుస్తాడు. నా ప్రార్థన ఇంకెక్కువ చేస్తాను. సాయంకాలమున, ఉదయమున, మధ్యాహ్నమున నేను ఆయనకు మొరపెట్టుకుంటాను. ఆయన నాకు సమాధానం ఇస్తాడు. నిజమే, మన దేవుడు సమాధానం ఇచ్చే దేవుడు, మన దేవుడు మనకు ఉత్తరం ఇచ్చే దేవుడు, మన దేవుడు మనల్ని రక్షించే దేవుడు. అందుకంటాడు నీతిమంతులను ఆయన ఎన్నడూ కూడా ఏం చేయడండి, కదలనీయడు. చూడండి, ఆయన కదపలేడు, ఎవరు కూడా కదపలేరు. ఆయన స్థిరపరుస్తాడు. ఒకటి, మన జీవితాల్లో మనల్ని రక్షించేవాడు ఆయన. రెండవది, మనకు సమాధానం ఇచ్చినవాడు ఆయన. మూడవదిగా చూసినట్లయితే ఆయన ఏం చేస్తున్నాడు, మనల్ని స్థిరపరుస్తున్నాడు. మనల్ని ఏం చేస్తున్నాడు, స్థిరపరుస్తున్నాడు. స్థిరపరిచిన దేవుడు ఎంత మంచి దేవుడు అండి. అందుకంటే కదా, నువ్వెంతైనా నమ్మదగిన వాడవయ్యా. నా జీవితాన్ని రక్షించావు, మరణ పడక మీద ఉండి నన్ను బయటికి లాగావు, నాకు సమాధానం ఇచ్చావు, శాంతినిచ్చావు, నన్ను స్థిరపరిచావు, నీకు వందనాలు. చదవండి 23వ వచనం. 23వ వచనం. దేవా, నాశన కూపములో చూడండి, ఆఖరికి ఈ ముగింపు ఎలా ఉందో చూడండి, కీర్తన ముగింపు ఎలా ఉందో. నేనైతే నీ యందే నమ్మిక ఉంచాను. నేనైతే నీ యందే. ప్రభా, నువ్వు నా పట్ల నమ్మదగిన వాడు, నేను కూడా నీ యందే నమ్మిక ఉంచానయ్యా. ఆ మాట చెప్పగలవా ఈ రాత్రి ఆ మాట చెప్పగలవా? నేనైతే నీ యందే నేనేం చేశాను, నమ్మిక ఉంచాను. ఇంకెవరి మీద నేను నమ్మిక పెట్టలేదు. రాజుల మీద కాదు, అధికారుల మీద కాదు. రాజులు నమ్ముకుని కంటే యెహోవాను ఆశ్రయించడం మేలు. నిజమే కదా, నేను ఎవ్వరి మీద నమ్మిక పెట్టలేదు ప్రభా, నేను నీ యందే నమ్మిక ఉంచాను. తన కష్టకాలంలో, తన దుఃఖ సమయంలో, తనకు సమస్య వచ్చినప్పుడు దావీదు పలుకుతున్న మాట ఏంటంటే, ప్రభా, నేను నీ యందే నమ్మిక ఉంచాను. నువ్వెంతైనా నమ్మదగిన వాడువయ్యా. నేను నీ యందే నమ్మిక ఉంచాను. నువ్వెంతైనా నమ్మదగిన వాడు. నేను నమ్మదగిన వాడు కానయ్యా. మన జీవితాల్లో గత సంవత్సరంలో దేవుని దగ్గర అపనమ్మకస్తులమైన, నిజమే నేను కూడా, కానీ ఈ సంవత్సరమైన దేవునికి నమ్మకంగా అడిచే నమ్మకమైన వానికి దీవెనలు మెండుగా కలుగును. సామెతలు ఉంది కదా. ఆయన ఎవరిని దృష్టిస్తున్నాడు? దేశంలో నమ్మకస్తులైన వారిని చూస్తున్నాడు. దేశంలో ఉన్న నమ్మకస్తులైన వారిని చూస్తున్నారు. నమ్మకమైన వారికి ఆయన పని అప్పగిస్తాడు. నమ్మకమైన వారికి ఆయన దీవెనలు ఇస్తాడు. నమ్మకమైన వారికి ఆయన ఏమిస్తాడు? ఆ తలాంతులు ఇచ్చి దాన్ని అభివృద్ధి చేయమంటాడు. నమ్మకమైన వారికి ఏమిస్తాడు? రాజ్యం ఇస్తాడు. ప్రభా, నువ్వెంతైనా నమ్మాలి. కొరింథీయులకు రాసిన పత్రిక ఒక మాట చూసుకుందామా? కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 13వ వచనం. కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 13వ వచనం చదవండి. మొదటి కొరింథీ మరి మేదియు మీకు సంభవింపలేదు. దేవుడు నమ్మదే. చూడండి, ఈ శోధనలో ఆయన నమ్మకత్వం, సమస్యలలో ఆయన నమ్మకత్వం, మరణములో ఆయన నమ్మకత్వం, ప్రమాదములలో ఆయన నమ్మకత్వం, కాపాడుటలో ఆయన నమ్మకత్వం, మరలను రక్షించుటలో ఆయన నమ్మకత్వం. చదవమ్మా, మాట చదువుదామా? మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 13వ వచనం. సాధారణముగా సామాన్యమైన మనుషులకు కలిగినవే మనకు కలుగుతున్నాయి. ఏదో తీవ్రతరమైనవి కాదు. మనకేంటండి, సామాన్యమైన శోధనలే. చూడండి, తర్వాత చదువుదాం.
దేవుడు నమ్మదగినవాడు. మీరు సహింపగలిగినంత కంటే అంతేకాదు ఒకవేళ శోధన వచ్చిందా దాని నుండి తప్పించే మార్గము ఆయన చెప్తాడు. తర్వాత ఏం చేస్తున్నాడు సహనము కూడా దయచేస్తాడు. చిన్న చిన్న శోధనలకే మనము భయపడిపోతే మనం సహించినంత ఇస్తాడు ఆయన. చూడండి, మత్తు మందు ఇస్తారు ఆపరేషన్కి ముందు. మత్తు మందు అంటే దాన్ని ఏమంటారండి? మత్తు మందే కదా ఆ పదం నాకు పలకడం రాదు, మీరు నవ్వద్దు. అదండి, అది ఇస్తారు. వాడికి ఎంత కావాలో అంత మోతాదే ఇస్తారు. అంతకన్నా ఎక్కువ ఇస్తే ఏమవుతారు? పరలోకము నా దేశము. ఎంత కావాలో అంత ఇస్తారు కదండి. ఎంత మత్తు కావాలో అంత ఇస్తారు. ఎంత తట్టుకోగలడు, ఎంత సమయం ఉండాలో అంత ఇస్తాడు. మన పరలోక ఎనస్తి డాక్టర్ గారు ఉన్నారు కదా, మన శోధన, ఆ శ్రమ, ఆ కష్టము, ఆ బాధ, ఆ వ్యాధి ఎంత సహించగా అంత ఇచ్చాడో దాని నుండి విడుదలిస్తాడు. ఎంత కావాలో ఆ మనిషిని చెక్ చేసి వాడికి ఎంత కావాలో అంత ఇస్తాడు. ఆ మత్తు మందు దానికన్నా ఎక్కువ ఇవ్వడు కదా. ప్రమాదం, వాడి జీవితానికి ప్రమాదం. కానీ గమనించండి, దేవుడు కూడా మన యొక్క విశ్వాసాన్ని బట్టి మనల్ని పరీక్షిస్తుంటాడు. కొద్ది విశ్వాసం బలంగా ఉన్నాడు, కొద్ది గట్టిగా ఇస్తుంటాడు కదండి. మంచి ఫైటర్ ఉన్నాడు, ఆడికి కొద్ది గట్టి కొట్టాలి, నాలాటోడికి. అర్థమైందా? నేను చిన్నతనంలో కరాటే నేర్చుకున్నాను. అలా నన్ను ఎలా కొడతారో చెప్పండి. నన్ను ఎలా కొడతారు? కొద్ది మొండోడికి బండోడికి ఎలా కొడతారు చెప్పండి? దెబ్బలు గట్టిగుంటే నెమ్మదిగా ఉంటాయా? అది చిన్నపిల్లోడికి కొట్టామనుకోండి, ఆడు ఏమంటాడు? ఒరే చిన్నోళ్ళు పట్టుకుని కొట్టేస్తున్నారా? ఆడికి ఎలా ఇలా జడిపిస్తుంటారు. చేస్తావా అంటారు. అదే గట్టిడికి గట్టి కొడతారు, వాయి కొడతారు కదండి. అలాగే ఎవరికి ఎంత సహించినంత ఇవ్వాలంత ఇచ్చాడు, దానిని విడుదల కూడా ఆయన ఇస్తాడు. ఎందుకు? మనం శుద్ధ సువర్ణం వలె మారడానికి కదండి. యాకోబు పత్రిక ఉంది కదా, మనము పేతురు పత్రికలో కూడా ఉంది, శుద్ధ సువర్ణం వలె మారడానికి. అంటే శ్రమలు, కష్టాలు, ఇరుకులు, ఇబ్బందులు వచ్చాయంటే మనము సహించినంత ఇస్తారు. సహించినంత, చూడినంత ఆయన నమ్మదగిన వాడు. చదవండి. ఆయన మిమ్మును శోధింపనివ్వడు, అంతేకాదు సహింపగలుగుటకు ఆయన శోధనతో కూడా తప్పించుకునే మార్గము కూడా ఇస్తాడు. అందుకే దావీదు అంటాడు 55 ఆఖరి వచనం, నేను నీ యందే నమ్మిక ఉంచాను ప్రభువా. కొద్దిగా గట్టోళ్ళకి గట్టి శోధనలు ఇస్తాడు దేవుడు. విశ్వాసంలో ఎటువంటి పరిశోధించాడండి అబ్రహామును? దానియేలును ఎటువంటి పరీక్ష అండి అది? షడ్రకు, మేషక్కు, అబేద్నెగోలకు ఎటువంటి పరీక్ష అండి అది? వాళ్ళు కొద్దిగా గట్టివాళ్ళు, విశ్వాసంలో గట్టివారు. వారికి తగ్గట్టుగానే దేవుడిచ్చాడు. కొంతమంది ప్రార్థన చేస్తున్నారు, ప్రవ్వా పేతురుని చెరసాల నుండి విడిపించి ప్రవ్వా, అత్యాసక్తితో ప్రార్థన చేస్తున్నారు. ఎక్కడ? అపోస్తుల కార్యము 12వ అధ్యాయం. వారి విశ్వాసం ఎలాగుంది? కొద్దిగా మామూలుగా ప్రార్థన చేస్తున్నారు. అందులో ఒక చిన్న బిడ్డ ఉంది, ఆమె పేరు రోదే. ఆమె పేతురు వచ్చాడు అంటే ఉరక పేతురు ఏమొచ్చాడు? నమ్మలేదు. వారికి తగ్గట్టే వారికి చేస్తారు. విశ్వాస పరిమాణంలో ఎదిగే వారికి శ్రమలు తప్పవు. తప్పకపోయినప్పుడు కూడా తప్పించుకునే మార్గం ఇస్తాడు దేవుడు. ఆయన ఎంతైనా నమ్మదగిన. భయపడిన అవసరంలా. దేవుడు మనము నమ్మదగిన వారము కాకపోయినప్పుడు కూడా ఆయన ఎటువంటి వాడండి? నమ్మదగినవాడు. దేవుడు నమ్మదగినవాడు, ఎంతైనా నమ్మదగినవాడు. వాగ్దానము చేసిన దేవుడు ఇంకెలాగైనా చెప్పుకోవచ్చు, నమ్మదగినవాడు. కాబట్టి ఈ కుటుంబంలో దేవుడు చేసిన మేలను బట్టి, ఒకటి, ఆయన మనల్ని రక్షించాడు. రెండవది, ఆయన మనకు సమాధానం ఇచ్చాడు. మూడవది, ఆయన మనలను స్థిరపరిచాడు. అందుకంటాడు దావీదు, నేను నీ యందే నమ్మిక. అయ్యా, ఆ అధ్యాయం ప్రారంభంలో నాకు రెక్కలుంటే ఎగిరిపోదాం అనుకున్నాను, కానీ కాదు ప్రభువా, నీ దగ్గర మోకరిస్తేనే నాకు విజయం అంది నేను తెలుసుకున్నాను. నీ సన్నిధిలో నేను మోకరించాను. ఆ ప్రార్థన నేనేం చేశాను? తీవ్రతరం చేశాను. నేను నీ యందే నమ్మిక ఉంచున్నా, ఇంకెవరు యందు
నమ్ముట నీ వలనైతే నమ్మువానికి. ఎవరు చెప్పారు ఈ మాట? ఎవరు చెప్పారు? యేసుప్రభు వారు తన నోటితో భూలోకంలో ఉన్నప్పుడు ఏం చెప్పారు? నమ్ముట నీ వలనైతే నమ్మువానికి. మార్తతో అంటున్నాడు, నువ్వు నమ్ముతున్నావా లాజరు లేస్తాను? నమ్ముతున్నాను. మృతుల పునరుద్ధానంలో లాజరు లేస్తాడని నేను నమ్ముతున్నాను. కాదు, దేవుడు ఇప్పుడే విజయం ఇచ్చేవాడు కానీ ఆయన మన విశ్వాసాన్ని బలపరుస్తున్నాడు. ఒకటి, దేవుడి కుటుంబం పట్ల చేసిన మేలను బట్టి ఎంతైనా నమ్మదగిన వాడు. మన జీవితాల్లో ఆయన చేసిన మేలను బట్టి ఆయన ఎంతైనా నమ్మదగిన వాడు. మనము నమ్మదగిన వారము కాకపోయినప్పటికీ ఆయన ఎటువంటి వాడు? నమ్మదగిన వాడు. ఆయన తన స్వభావమునకు విరోధముగా ఏది కూడా చేయడు. ఆయన నమ్మకత్వం ఈ కుటుంబం పట్ల చూపినందుకు దేవునికి ఎంతో వందనస్తులము. దయచేసి 3 విషయాలు గుర్తు. ఆయన రక్షించాడు, ఆయన సమాధానం ఇచ్చాడు, ఆయన మనలను స్థిరపరుస్తాడు. కాబట్టి దావీదు అంటున్నాడు 55 ఆఖరి వచనంలో, దేవా నేను నీ యందు నమ్మిక ఉంచున్నాను, ఇంకెవరు లేరయ్యా, నేనెవ్వరు లేరు, నీ యందే నేను నమ్మిక ఉంచాను. మనం ఆయన మీద నమ్మిక ఉంచినట్లయితే ప్రభు తన కృపను వెంబడి కృపతో, ఆయన కృప గలవాడు, ఎంతైనా వాత్సల్యము గలవాడు, దినదినము ఆయన వాత్సల్యము నూతనముగా పుట్టేదిగా ఉంటుంది. ఆ రీతిగా ప్రభునందు నమ్మకస్తులమై మనం జీవించడానికి ప్రభు కృప చూపునుగాక. ఆమె ప్రార్థన చేసుకుందాం. ప్రేమిలిన మా పరులు తండ్రి, మా రక్షకుడైన క్రీస్తు నామంలో మీకు స్తోత్రం నిలుస్తున్నాం. ఈ రాత్రి మీ దాసుడు సోదరు శ్యామ్ గారి గృహంలో ప్రభా మరి మీ నామం పట్టే రీతిగా చేరాలకు ప్రభా మీరు చేసిన సహాయం కొరకే మీ స్తోత్రములు. దయలేదేవా కురువుల తండ్రి నాయన మా మధ్యకు మీరు తీసుకొచ్చిన మీ యొక్క జీవవాక్యం కొరకే తండ్రి మీ స్తోత్రములు. మీ యొక్క స్వభావం నమ్మకత్వం ఎటువంటి గొప్పదో, దానివల్ల మేము ఎటువంటి మేలు పొందినామో మీ వాక్యం ద్వారా మా గమనం తీసుకొచ్చిన మీ ఆత్మ సత్యముల కొరకై తండ్రి మీ స్తోత్రములు. ప్రభ కేవలము నమ్మదగిన వారము అపనమ్మకస్తులము అయినప్పటికీ ప్రభ తండ్రి వర్ణింపజాలి మీ ప్రేమను బట్టి మమ్మల్ని జ్ఞాపకం చేసుకునేందుకే స్తోత్రములు. మీరైతే మా జీవితంలో నమ్మదగిన దేవునిగా ఉన్నారు. మీ నమ్మకత్వాన్ని బట్టి ప్రభా తండ్రి మా పాపం క్షమించినారు, రక్షించినారు. మా పాపం ఒప్పుకున్నప్పుడు ప్రభా మీరు నమ్మదగిన దేవునిగా ప్రభా మమ్మల్ని కనికరించి అంగీకరించినందుకే స్తోత్రములు. దయలు మా ప్రభా కృప తండ్రి లోకంలో ఏ పరిస్థితి ఉన్నప్పటికీ వాటన్నిటిలో ప్రభా మీరు మాకు సమాధానం ఇచ్చే దేవునిగా మీరు ఉన్నందుకే స్తోత్రములు. ప్రభా తుఫాన్ లాంటి అలలు పరిస్థితిని మీరు గద్దించి నిమ్మలపరిచి ప్రేమల తండ్రి నేను సమస్త జ్ఞానం ఇచ్చిన సమాధానం మా జీవితంలో మీరు ఇచ్చిన దేవుడు అయినందుకై కృపల ప్రభావం మీ స్తోత్రాలు చెల్లిస్తున్నాను. కృపల తండ్రి అంతేకాకుండా ప్రభా చెదిరిపోకుండా ప్రభా మీ అందు మమ్మల్ని స్థిరపరిచిన మీ యొక్క విశ్వాసిత కొరకు ప్రభా మీ స్తోత్రాలు చెల్లిస్తున్నాం. కృపల ప్రభుదాయాల తండ్రి మరి మీ కుటుంబం పక్షంగా కూడా ప్రభా గత కాలంలో ప్రభా మరి జరిగిన సంఘటనలు అన్నింటిలో కూడా ప్రభా మీరే కరుణించి సమాధానం ఇచ్చి వారిని మీ అందు స్థిరపరిచి నాడు తండ్రి ప్రభా వారికి ఇచ్చిన నెమ్మదిని బట్టి ప్రభా మీ స్తోత్రాలు చెల్లిస్తున్నాం. కృపల ప్రభుదాయాల తండ్రి దయలు మా ప్రభా కనుక మీ దాసుడు దావీదు యొక్క అనుభవాన్ని బట్టి మీకు స్తోత్రములు. ఆయన తండ్రి అధికంగా ప్రార్థించిన కారణాన్ని బట్టి ఎందు విశ్వాసించిన కారణాన్ని బట్టి దయల తండ్రి ప్రభా మరి తను పొందిన ఆత్మ సంబంధమైన దీవెనలు బట్టి మీ స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మేము కూడా ప్రభా మీ అందు నమ్మిక ఉంచి మా యొక్క జీవనయాత్రలో కొనసాగుటకు సాయం చేయండి. చెప్పిన వాక్యంపై ముద్ర వేయండి ప్రభా. కుటుంబీకుల మీద ఆశీర్వదించండి. ఇప్పుడు వచ్చిన వారందరూ కూడా ప్రభా ఈ వాక్యపు అనుభవంలో స్థిరపరచమని వేడుకుంటూ క్రీస్తు యేసు ప్రభు మా రక్షకుని నామంలో స్తుతించి ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ప్రేమ నమ్మకం గల పరలోకపు తండ్రి, సర్వశక్తిమంతుడు నాయన, మా సృష్టికర్తమైన దేవ, భూమి ఆకాశం సూచించిన గొప్ప దేవ, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తండ్రి. ఇదిగో నాయన మమ్మల్ని ప్రేమించి కాపాడి భద్రపరిచి దినములో మరొకసారి ప్రభా ఈ దినాన్ని మమ్మల్ని సాయంకాల సమయంలో నాయన మరి బ్రదర్ శ్యామ్ గారి గృహంలో శ్యామ్ గారిని ప్రేమించి సిస్టర్ గారిని ప్రేమించి బిడ్డలు ప్రేమించి నాయన ప్రభా తండ్రి నీ నామంలో ప్రార్థన నా గృహంలో పెట్టుకోవాలని ఎంతో ఆశతోని అతను ఒక్కరే కుటుంబం సహితంగా చేసుకోవచ్చు. కానీ ప్రభా నాతో కూడి
యెహోవా నామమును గొప్ప చేద్దామని మంచి మనస్తోత్రాలు చేస్తున్నాం తండ్రి. నాయన ప్రభా రీతిగా ఆయన అతని కుటుంబంలో చేసిన మేలు ఉపకారం బట్టి వందనాలు స్తోత్రాలు చేస్తున్నాం తండ్రి. అవును ప్రభా, గత 2 సంవత్సరం కిందట నాయన తండ్రి మరి బ్యూలా ప్రభా తండ్రి నాయన హెడ్ ప్రాబ్లం మీద మరి ఐసీయూలో ఉన్నప్పుడు అందరం వెళ్ళి నాయన పరామర్శించాము, ప్రార్థన చేస్తున్నాం ప్రభా తండ్రి. సంఘమంతా ప్రార్థన చేసింది తండ్రి. నాయన ఆ పట్ల బిడ్డ పట్ల కృప కనికరం చూపించి నాయన సజీవ లెక్కలో మా మధ్యలో ఉంచావు. నీకు స్తుతులు స్తోత్రాలు చేస్తున్నాం. ఆ గొప్ప కార్యాన్ని బట్టి గృహంలో నీకు వందనాలు స్తుతులు స్తోత్రాలు చేస్తున్నాం తండ్రి. మరి శ్యామ్ గారి ప్రభా కంటే ఆపరేషన్ అన్ని విషయంలో సహాయం చేస్తావు నాయన. బిడ్డను కూడా దీవించి ఆశ్రయించి మెడుకొంచున్నాను తండ్రి. నాయన ఇగో ప్రభా మరి దావీదుకు వచ్చిన సమస్యలన్నిటి బట్టి ప్రభా నీ అందే నమ్మికించినానని ప్రభా తండ్రి. నాయన ఆఖరికి నాయన నిన్ను ఆశ్రయించినాడు ప్రభా తండ్రి. అతని జీవితంలో ఎన్నో మేలు ఉపకారాలు చేస్తావు ప్రభా తండ్రి. ఎంత మహారాజు అయినప్పటికీ ప్రభా తండ్రి నాయన మరి ప్రభా తండ్రి నాయన నీ మందిరాన్ని ఇచ్చిపెట్టలేదు నాయన, ప్రార్థన ఇచ్చిపెట్టలేదు, నీ సహవాసాన్ని ఇచ్చిపెట్టలేదు నాయన. దీనుడిగా నాయన నీ నామాన్ని ప్రార్థన చేసేవాడిగా చూస్తున్నాం ప్రభా. స్తోత్రాలు ఆయన ప్రభా తండ్రి నాయన కృపలో భద్రపరచు నాయన. సాయంకాలమున ఉదయమున మధ్యాహ్నమున ప్రభా తండ్రి నాయన 3 పూటలుగా ప్రార్థన చేసే వ్యక్తిగా మా మధ్య ఉంచావు. స్తోత్రాలు తండ్రి నాయన. మరి అదే జీవితాలు మేము కొనసాగించట్లో సహాయం చేయండి ప్రభా. వచ్చిన ప్రతి కుటుంబాన్ని బిడ్డలు దీవించి ఆశ్రయించండి ప్రభా తండ్రి నాయన. ప్రభా తండ్రి మరి సహోదరిని నిలబెట్టుకుని దేవుడి పాలు నిలబెట్టుకుని ఇచ్చిన ఆత్మీయ ఆహారం బట్టి స్తోత్రాలు చేస్తున్నాం తండ్రి. మా హృదయంలో స్థిరపరచుకొని నెమరు వేసుకొని ప్రభా తండ్రి నీ కొరకే మేము జీవించడానికి సహాయం చేయండి. నువ్వెంతైనా నమ్మదగిన దేవుడు ప్రభా. స్తోత్రాలు. నువ్వు చేసిన మేలు ఉపకారం మేము మర్చిపోవచ్చు కానీ ప్రభా తండ్రి నువ్వు మర్చిపోని దేవుడు, మా దేవుడు ప్రభా తండ్రి. నిన్న నేడు ఏకరీతిగా దేవుడు ప్రభా. స్తోత్రాలు. మా కుటుంబాలు ఎన్నో అద్భుత కార్యాలు మా సంఘంలో చేస్తున్న మేలు ఉపకారాలు బట్టి వందనాలు స్తుతులు స్తోత్రాలు చేస్తున్నాం తండ్రి నాయన. ప్రభా తండ్రి ఇదిగో నాయన మేము మా గృహాలకు వెళ్ళిచుండగా ప్రభా తండ్రి సన్నిధి మాతో ఉంచమని నాయన చిన్న ప్రార్థన యేసుక్రీస్తు నామమున వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఒక పాట పాడదాం, 2 చరణాలు ఒక లాస్ట్ చరణం పాడదాం. మేము భయపడము 259 257 మొదటి 2 చరణాలు ఆఖరి చరణం పాడిన తర్వాత నాన్నగారు ప్రార్థన చేసి ఆశీర్వాదం ఇస్తారు. అలాగే రిఫ్రెష్మెంట్ వరకు అన్న చంద్రశేఖరన్ ప్రార్థన చేస్తారు. మేము భయపడము, ఇక మేము భయపడము, ఏ కీడు రాదని యేసే చెప్పెను మాకు, ఏ కీడు రాదని యేసే చెప్పెను మాకు. మేము భయపడము, ఇక మేము భయపడము, దైవ భ్రష్టులమైన మమ్ము దివ్యంపుగా రక్షించే, దైవ భ్రష్టులమైన మమ్ము దివ్యంపుగా రక్షించే, దీవారాత్రులు దేవుడే కాయును, మేము భయపడము, ఇక మేము భయపడము, ఏ కీడు రాదని యేసే చెప్పెను మాకు, ఏ కీడు రాదని యేసే చెప్పెను మాకు. మేము భయపడము, ఇక మేము భయపడము, శత్రుకోటి మమ్ము చుట్ట, పాతాళము నింగ చూడ, శత్రుకోటి మమ్ము చుట్ట, పాతాళము నింగ చూడ, నిత్యము కాయును, మేము భయపడము, ఇక మేము భయపడము, ఏ కీడు
భయపడము, ఇక మేము భయపడము. ఇహ మందు మన శ్రమలన్నీ మహిమకు మార్చెడు ప్రభున్. ఇహ మందు మన శ్రమలన్నీ మహిమకు మార్చెడు ప్రభున్. మహిమా పరచి మ్రోకేదమిలలో మేము భయపడము, ఇక మేము భయపడము. ఏ కీడు రాదని యేసే చెప్పెను మాకు, ఏ కీడు రాదని యేసే చెప్పెను మాకు. మేము భయపడము, ఇక మేము భయపడము. ప్రార్థన. ప్రేమగల మా తండ్రి, దయగల నాయన, ఎంత నమ్మకస్తుడు తండ్రి. భూలోకం తెడిచిపెట్టినా నమ్ముటిని వాళ్ళు అయితే నమ్మవానికి సమస్తము సాధ్యమని నేను నమ్మితే చాలు తండ్రి, అంతే చాలు. సమస్తము సాధ్యము. ఏ ప్రాబ్లం అయినా, ఏ పరిస్థితి అయినా, ఎటువంటి యొక్క కష్టమైన తండ్రి జయం దయచేస్తావు నాయనా. జయం కలుగు చేసిన పీబీకి ఇచ్చావు. పీబీ తండ్రి చిన్న వయసులో పౌలు చేత సాక్ష్యం పొందింది. పౌలు చేత తండ్రి ఇంతవరకు కూడా తండ్రి ప్రపంచాల్లో ఆయన బోధించి వారు సాక్ష్యాలు పలుకుతున్నారు. చిన్న సాక్ష్యం. యోహాను సువార్త 1వ అధ్యాయం 46వ వచనంలో నతనేలు తండ్రి ప్రభుతో సాక్ష్యం పొందాడు. ఏ దోషం ఏ కపటం లేదు అని చెప్పాడు తండ్రి. ఆహా, ఎంత మాటనైనా భూలోకాల ఘోషం చెప్తున్న మాటలు ఈ దినాలు మేము చెప్తున్నాం, కానీ మా జీవితాలు ఏది సరైన లేదు, సరిగ్గా లేదు ప్రభువా. కనబడుతున్నాం అందరికీ, బాగున్నామని అన్నాం, అంతన్నాం, అందరికి తెలుసు తండ్రి ఇక్కడ ఏ రీతికి జరుగుతుందో. ఈ దేని కుటుంబాన్ని మీరు జ్ఞాపకం చేసుకొని ఎటువంటి కష్టం శ్రమ వచ్చినా, నిందలు వచ్చినా, బాధలు వచ్చినా, ఇదిగో నా కుమారుడని సాక్ష్యం నాతో చెప్పిన రీతిగా నాయన, ఆ రీతిగా మా సాక్ష్యాలు మీరు చూసే ప్రభువు మధ్యాహ్నమును, ఉదయం, సాయంకాలము ఎప్పుడైనా మేము వింటారు తండ్రి. అందుని బట్టి స్తుతులు చెల్లించుకుంటాం. మా జీవితాలు తండ్రి మీకు సాక్ష్యంగా, మా ప్రభువును గణపరచువారుగా, దావీదు తండ్రి చెడ్డ సాక్షి ఉండకూడదని ప్రభా భయపడి రెక్కలు ఎగిరిపెక్కడని నేను ప్రార్థన చేస్తూ మంచిదని నాయన, ఆ రీతికి మాకు నేర్పించండి. నేర్పించండి ప్రభా, నేర్పించండి. మాకేమీ తెలియదు ప్రభా, నువ్వు మాతో ఉన్నావు తండ్రి. మంచి సమయం తండ్రి ఎవరికి లేనిది ఈ నూతన సంవత్సరంలో తండ్రి. మా ప్రభు మాకు అనుగ్రహించి శుక్రవారం దినమును మా సోదరు స్వామి గారు, సరళ గారు బిడ్డలతో, సంఘముతో, విశ్వాసులతో, సేవకులతో కలిసి మేము తండ్రి నీ పాసుందర మోకరించి గణపరచు బిడ్డలుగా చూస్తున్నాను. నీ సేవకెళ్ళి వచ్చిన బిడ్డలు తండ్రి దేవుడి కొరకాయ, మా సోదరుడు నేమే గారి కొరకాయ, మా సోదరుడు తండ్రి రక్షణ కొరకాయ, మా సోదరుడు స్వామి గారి కొరకు వెళ్ళి వచ్చి నీ ఘనమైన నామం గణపరుస్తున్నాం. మా జీవితాలు మీ అందే ఘనము. మా జీవితాలు తండ్రి నేను గణపరచంటేనా నీకు సాక్షి ఉంటే గణపరచుట. అందరి కొరకై ప్రభా నమ్ముట నీ వాళ్ళైతే, అవును ప్రభు నమ్ముతున్నాం ప్రభా. ఎటువంటి కష్టమైన శ్రమైన ఒక్కడివే తీర్చగలవు. నాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదని చెప్పారు తండ్రి. సమస్తము సాధ్యమని చెప్పారు. అందరిని బట్టి స్తుతిస్తున్నాం. వచ్చిన కుటుంబాలు బట్టి, బిడ్డలు బట్టి, వారి సాక్ష్యాలు బట్టి, వారి తీరుని బట్టి, వారి మాటలు బట్టి, వారి నటకను బట్టి, వారి ప్రవర్తన బట్టి సమస్తం ఎరిగిన దేవుడుగా ఇక్కడ నువ్వు చూస్తున్నావు. నమ్మి స్తుతిస్తూ ఆరాధించుకుంటూ తండ్రి మా జీవితాలు తగ్గించుకొని మా ప్రభు కంటే గొప్ప ఏం లేదని మా ప్రభుని తండ్రి ఉదయకాలమున, మధ్యాహ్న కాలం, రాత్రి కాలం నేను సేవించడం మాకెంతో బలము, శక్తి
కనికరం ఇచ్చినందుకై నా తండ్రి ఇక్కడ మాకు మంచి సావాసం, మధురమైన సావాసం, వ్యక్తిగత సావాసం, సాక్ష్యం కలిగిన సావాసం మాకు కలుగు చేసి నన్ను స్తుతించుట, మాలో అల్ప విశ్వాసము, బలహీనత అన్నీ కూడా తీసివేసి నీ బలమైన హస్తం కింద మేమందరం వచ్చాం. నీకు నమ్మిన బిడ్డలు నీ కృప చూపించి తండ్రి కుటుంబాన్ని బలపరిచి సంఘంతో కలిసి, విశ్వాసంతో కలిసి, సావుకులతో కలిసి ప్రభా నమ్మకస్తులు కలిగి ఉండడానికి ఎంత కష్టమైన వచ్చి తీసుకొచ్చిందో కొందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ మా ప్రభువు మా రక్షకుడు యేసుక్రీస్తు యొక్క నామంలో అతి మిక్కిలిగా ప్రార్థన సమర్పించుకుంటున్నాము తండ్రి. ఆమె మన తండ్రి అనే దేవుని ప్రేమ, మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ సహవాసమును ఇప్పుడు నువ్వు సర్వలోకానికి నీ కొరకు జీవించిన బిడ్డలకి, ఇక్కడున్న బిడ్డలకి, కుటుంబాలకు సదా తోడును గాక. ఆమేన్. పరిశుద్ధమైన తండ్రి, అబ్రహాం, ఇస్సాకు, యాకోబుల దేవా, నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్న దేవా, మరొకసారి యేసుక్రీస్తులో ప్రార్థన చేటుకు ఇచ్చిన కృపను బట్టి వందనాలు దేవా. మా ముందు ఉంచిపడిన ఇక ఫలాహారాన్ని ఆశించండి, దీవించండి, లేని వారికి దయచేయమని వేడుకుంటూ వస్తున్నాం. మరి బ్రదరు శ్యామ్ బ్రదర్ గృహాన్ని దేవా, మరి ఈ యొక్క శ్యామ్ బ్రదర్ గృహంలో ఇంతవరకు కూడా నీ సన్నిధిని అనుగ్రహిస్తూ వచ్చారు. అందరి బట్టి వందములు స్తుతులు చెల్లిస్తూ వస్తున్నాను. ఈ ఇంటిని జ్ఞాపకం చేసుకోండి, 30 దంతలుగా, 60 దంతలుగా, 100 దంతలుగా మీరు ఆశించి దీవించమని వేడుకుంటూ వస్తున్నాను. నీ కృపను, నీ కనికరమును ఈ కుటుంబం మీద ఉంచుతున్నాం తండ్రి. సహాయం తెచ్చండి దేవా. యొక్క ఫలాన్ని మరి తీసుకొని ఆత్మీయంగా, శరీరంగా బలముతుడు కృపద ఇచ్చామని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. Praise the Lord, my soul, glory, hallelujah. Praise the Lord, my soul, praise is the Lord. बोलिए जिंदा खुदावन यीशु मसीह की जय.